హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఆ బ్యానర్లో కనపడే అవ్వారు మల్లికార్జున గారు మా జాతీయ అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు నేను ఈ యొక్క వీడియో చేయడానికి ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి, భారత ప్రభుత్వం ఇటీవల 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళు 5 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష పడితే అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వెంటనే పదవి నుంచి పదవీచ్యుతులవుతారు అనే నినాదంతో, అనే ఒక విధానంతో ఆర్టికల్ 130 రాజ్యాంగ సవరణ ద్వారా ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో మాకు అర్థం కావట్లా. ముందుగా ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లుని మా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది, దీనికి మద్దతు ప్రకటిస్తున్నాం. కారణం ఏంటంటే, ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 79వ సంవత్సరం అయింది. ఇప్పుడు 79 సంవత్సరాలు. ఇప్పటికీ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అద్భుతమైన రాజ్యాంగం ఆయన ఈ భారత ప్రభుత్వానికి అందిస్తే, ఆ రోజు దాదాపుగా అనేక మంది ఎన్నో అభ్యంతరాలు, ఆయనకు ఆటంకాలు కలిగించినా కూడా సమాజ శ్రేయస్సు కోసం, భారత ప్రజల కోసం ఒక సంపూర్ణమైన అద్భుతమైన రాజ్యాంగాన్ని రచిస్తే, ఆ రోజే ఆ మహానుభావుడు చెప్పాడు, ఈ యొక్క రాజ్యాంగం మంచి వాళ్ళ చేతిలో పెడితే అది అద్భుతాలు సృష్టిస్తుంది, మంచే జరుగుతుంది. కానీ చెడువాడి చేతిలో పడితే దానికి రెండు వైపులా పదునుంటుంది. ఆ చెడు ప్రభావం పడకుండా ప్రజలే చూసుకోవాలి. అందుకే మీకు ఓటు హక్కును కూడా ఇస్తున్నాము. మీరు నాయకుడిని ఎంచుకోవచ్చు, మీరే నాయకులుగా పోటీ చేసి నాయకులుగా ఎదగొచ్చు. సమాజంలో మంచి చేసే వాళ్ళని మాత్రం ఎన్నుకోండి అని మహానుభావుడు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి మనకిస్తే, ఆ రాజ్యాంగంలో ఇప్పటికి మనం 129 సార్లు సుమారుగా రాజ్యాంగాన్ని మనం సవరణలు చేసుకున్నాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ ప్రజల ఒక మంచి కోసం ఆలోచించి కొన్ని ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, అటు గతంలో పాలించిందల్లా 3 ప్రభుత్వాలే. కాంగ్రెస్, తర్వాత మధ్యలో జనతా పార్టీ కొన్నాళ్ళు, తర్వాత బీజేపీ. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, భారత రాజ్యాంగంలో అనేక సెక్షన్లు ఉన్నాయి, అనేక శిక్షా స్మృతులు ఉన్నాయి, అనేక మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఉంది, చెడు లేదు. కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న కొన్ని మంచి వాళ్ళ కోసం నిర్దేశించినటువంటి సూత్రాలను, ఆ ఉన్న అవకాశాలను చెడ్డవారు రాజ్యాధికారంలోకి వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు కోర్టుల్ని, చట్టాలని. ఇది చాలా అభ్యంతరకరం. 10-12 సంవత్సరాలుగా లేదా 20 సంవత్సరాలుగా అనేక దోపిడీలు, లేకపోతే అనేక హత్యలు, లేకపోతే దొంగతనాలు, రకరకాలైన కేసులు ఉండి కూడా రాజ్యాధికారంలోకి వచ్చి ప్రజలను పాలించే పరిస్థితి వస్తే, ఇటీవల మనం చూసాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యాడు. జైల్లో ఉండి చట్టాలను రూపొందించి ఆయన సంతకం పెట్టి పంపించి ప్రజలను పాలించాడు. అంటే జైల్లో ఉన్న ఒక దోషి, ఆయన నిర్దోషి అని లేదు, దోషి అని కాల, కానీ జైల్లో ఉన్నాడు కదా. మరి జైల్లో ఉండి ఎలా పరిపాలిస్తాడు? రాజ్యాంగం ప్రకారం పరిపాలించకూడదు కదా. పైగా జైల్లో ఉన్న వ్యక్తి పరిపాలించడం ఏంటి? అసలు అభ్యంతరకరం కదా. అందుకనే జైల్లో పోయిన తర్వాత అదే నిజాయితీ పరులు, నిస్వార్థపరులు అయితే అంతకుముందు గతంలో చాలామంది జైలుకు వెళితే రాజీనామా చేసేవాళ్ళు. ఉదాహరణ, అది కూడా ఆ ఉదాహరణ మన దగ్గర ఉంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ గారు, ఆయన అరెస్ట్ అయితే ఇటీవల గత సంవత్సరాల క్రితం, బహుశా సంవత్సరం క్రితం, సబ్జెక్టివ్ కరప్షన్, ఆయన అరెస్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రి, ఆయన కూడా అరెస్ట్ అయినప్పుడు ఆయన రాజీనామా చేసి జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు. అయితే
ఇప్పుడు చాలామంది పదవి స్వార్థాలతో పదవిని వదిలిపెట్టకుండా జీడి బంకలాగా దానికి అతుక్కుపోయి కుర్చీకి ఆ పదవులను వదిలిపెట్టాల. అందువలనే ఈ చట్టం అవసరం అనేది మా పార్టీ భావిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఎంపీలు ఎమ్మెల్యేలు తక్షణమే 5 ఏళ్ల పరిపాలన వాళ్ళకి ప్రజలు ఎన్నుకున్నది కాబట్టి దాన్నే ఆ పదవులు ఏం పోవు, దానికి వర్తించదు. అది అర్థం చేసుకోకుండా చాలామంది ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. కేవలం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి కోసం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని బెదిరించడానికే ఈ ప్రభుత్వం ఇచ్చిందంటే ఇక ఆ మాటకు వస్తే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇదే ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు 3 అంచెల వ్యవస్థ పెట్టి గ్రామ స్వరాజ్యం కావాలని చట్ట సవరణ చేశారు. అప్పుడు కూడా మనం అప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మాగా ఉండాలా, మళ్ళీ మూడో అంచె ఏంటి, ఈ గ్రామాలకి అధికారాలు ఇవ్వటువంటి, సర్పంచులకు అధికారాలు ఇటువంటి అని అనుకొని ఉంటే మనకి పంచాయతీరాజ్ చట్టం వచ్చేదా? ఆలోచించాలి. అలాగే ఇప్పటికి ఎంతోమందిని మనం కళ్ళారా చూస్తున్నాం. శిక్షలు పడక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి శిక్షలే పట్టలేదు. రాజ్యాంగంలో కొన్ని ఉన్నమాట వాస్తవమే, వాటిలో ఉపయోగించుకుంటున్నారు. పైపెచ్చు డబ్బుంటే ఎంత వాడికైనా సరే ఎన్నిసార్లు కేసులు వేసి 100 కేసులు వేసి తన మీద ఉన్న కేసుకి దాన్ని అలాగే చట్టంలో లొసుగులు ఉన్నాయి కాబట్టి దానికి ఈ కేసు మీద 4 కేసులు, ఇంకో కేసు మీద 100 కేసులు, 15 కేసులు వీళ్ళే క్యాచ్ చేయండినో లేకపోతే దాని నుంచి నన్ను తొలగించండినో, ఆ కేసు నుంచి నాకు సంబంధం లేదనో ఇట్లాంటి ఉత్తి అబద్ధాలతో కేసులు వేసి కొనసాగిస్తున్నారు వేళ్ల తరబడి. కాబట్టే ఈ చట్టం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకోబడతారు. ఆ పదవులు ఆ ముఖ్యమంత్రికి ఆ ఎంపీగా ఎమ్మెల్యేగా పోదు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా పాలించే అధికారం మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళు మాత్రమే పదవుచ్యుతులు అవుతారు, ప్రధానమంత్రితో సహా. ఇది చట్టం కనుక వ్యతిరేకత మరి ప్రధానమంత్రి కూడా వ్యతిరేకించాలి కదా. ముఖ్యమంత్రులు ఇద్దరు, మీరు ఈ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ చెప్తున్నట్టుగా నితీష్ కుమార్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాలి కదా, వాళ్ళు వ్యతిరేకించలేదు కదా. అదే కాదు, ఈ రాష్ట్రంలో తెలుగులో ఉన్న అనేక మంది మేధావులు కూడా నేను ఈరోజే చూశాను. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అంతకుముందు సిబిఐ జేడీగా వ్యవహరించిన మా యొక్క మిత్రుడు లక్ష్మీనారాయణ గారు కావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, వాళ్ళు సమర్థిస్తున్నారు ఈ చట్టాలు. ఎందుకు? వాళ్ళకి అవగాహన లేదు ఆ చట్టాల మీద. ఇటువంటిది అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చట్టం అవసరం. వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు నితీష్ కుమార్ మీద వీళ్ళతో బెదిరిస్తే ఆ పదవి నుంచి తప్పుకుంటారు, జైల్లో వేస్తే. తర్వాత అది నిజం కాదో తెలియదుగా. చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెడితే ఏం చేయగలిగింది? దొంగ కేసులు ఎక్కడ నిలవవు కదా, బయటకు వచ్చేస్తారు. ఎమ్మటే ముఖ్యమంత్రి పదవి చేస్తారు, మన సిబిసోరెన్ లాగా. అంతేగాని దీని చట్టాన్ని వ్యతిరేకించడం మాత్రం ఎంత మాత్రం న్యాయం కాదు. ఈ చట్టం ఖచ్చితంగా అవసరం. ఇది మా పార్టీ తరఫున కూడా మేము సంపూర్ణంగా ఈ చట్టానికి మద్దతు ఇస్తూ చట్టాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఇక రెండో విషయం, ఇప్పుడు ఈ అమరావతి రాజధాని, ఈ అమరావతి రాజధాని గురించి గత 5 ఏళ్ళు ప్రభుత్వం దాన్ని మూలన పడేసి చెట్లు మరిపించి అడవి అని, ఎడారని, శ్మశానం అని అనేక విమర్శలు చేసిన అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఒక పేటీఎం బ్యాచ్ ఒకడు పావలా మరి విశ్లేషణలో ఏదో పకోడీ బ్యాచ్ అనాలా లేకపోతే పులిహార బ్యాచ్ అనాలా, ఇట్లాంటి పదాలే వాడుతుంటాడు అతను. విశ్లేషకుడు అని పేరు చెప్పుకుంటూ ఈ మధ్య గుండు కూడా చేయించుకున్నాడు. కేఎస్ ప్రసాద్, ఇతను ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు ఈశ్వర్ అనే సాక్షి ఛానల్లో కూర్చొని రాజ్యాంగంలో మనకి ఎక్కడా రాసి లేదు, అసలు రాజధాని ఆ రాజధానిలో ఎందుకు మీరు రాజధాని అక్కడ పెడుతున్నారు, 3 సార్లు రాజధానిని మార్చాం కదా మేము, 3 సార్లు కూడా 3 ఇచ్చారు దీనికి రిపోర్ట్లు, అందులో ఎవరు కూడా అక్కడ పెట్టమని చెప్పలేదు అని ఇప్పటికీ ఇంకా పాత పాటే పాడిందే పాట పాచిపళ్ళ అన్నట్టుగా అదే పాట పాడతారు. ఇప్పటికీ ఇంకా బుద్ధి రాలేదు వీళ్ళకి, ఎందుకని నాకు అర్థం కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఈ బిల్డింగులు అంట కాజా దగ్గర 600కే ఎఫెక్ట్ వస్తుంది. మరి అమరావతిలో కట్టే బిల్డింగులు ఐకానిక్ బిల్డింగులు అంట ఎవరో పనికిమాలిన వాళ్ళకి ఇచ్చారంట. షాపోంజీ పల్లోంజీ ఒక పనికిమాలిన అంటాడు ఆ కేఎస్ ప్రసాద్ అనే ఆ మూర్ఖుడు.
ఎల్ఎన్టీ ఒక పనికిమాలిన సంస్థ అంటారు ఆ మూర్ఖుడు. మళ్ళీ ఇంకోటి ఎన్సీసీ 3కి ఇచ్చారు 5 ఐకానిక్ టవర్లు. అది మామూలు టవర్లు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో మామూలు బిల్డింగ్లే అవి కూడా. ఈ మూర్ఖులకి ఏం తెలుసు, ఇదంతా చెత్త ప్యాచ్ కదా. ఈ మూర్ఖులు ఏమంటారు 600 ఎఫెక్ట్కే వస్తుంది కదా ఇక్కడ అదే రాజధానిలో. దీన్ని ఎందుకు కట్టరు అసలు? దాని కట్టుబడి ఏంటో ఇలా తెలుసా? దాన్ని మామూలు బిల్డింగ్లా కట్టరు, ఐకానిక్ బిల్డింగ్. దాన్ని అంత లోతుగా ఎందుకు అసలు? ఈ పకోడీ అతను ఏమంటాడంటే కేఎస్ ప్రసాద్ ఆడ అసలే మునిగిపోతుందని విట్టు యూనివర్సిటీ 10 అడుగులు ఎత్తులో కట్టుకున్నారు, వీళ్ళేంటి 20 అడుగులు లోతులో కడుతున్నారు అంటాడు. బుద్ధి జ్ఞానం ఉందా? అక్కడ నీళ్ళు వచ్చినని చెప్పి వారం 10 రోజులుగా మళ్ళీ ఆ నీళ్ళు వచ్చినని చెప్పి ఇదే ప్రచారం చేశారు. ఎందుకు నీళ్ళు అక్కడ నిలబడే రాజధానిలో ఎక్కడ లేదా? ఒక్క టవర్ దగ్గరే. అక్కడ 20 అడుగులు లోతు తీసి సిమెంట్ కాంక్రీట్ వేసి ఆ కట్టడమే వేరు. మనలాగా గోడలకు ఇల్లు కట్టుకున్నట్టు లేకపోతే అపార్ట్మెంట్లు కట్టినట్టు గోడలు నిర్మించరు, గోడలు కట్టరు ఇటుకలతోనో లేకపోతే సిమెంట్ రాళ్ళతోనో లేకపోతే బ్రిక్స్తోనో. వాళ్ళు కట్టే ఐకానిక్ బిల్డింగ్ ఏంటంటే ఆ సిస్టమే మార్పు. 20 అడుగుల లోతు తీసి దాదాపుగా 12 అడుగులు కాంక్రీట్తో సిమెంటుతో ఐరన్తో కాంక్రీట్ వేసేసారు భూమి మొత్తం. ఆ కాంక్రీటే ఐకానిక్ బిల్డింగ్ మొత్తాన్ని ఆపేది. అక్కడ నీళ్లు పడితే మరి ఇంకుతాయా? ఒక చిన్న మనం ఇంట్లో నీళ్ళు పోస్తేనే ఎక్కువ కదా పోతూ ఉంటాయి పక్కకి. కానీ అది లోతు గొయ్యి కాబట్టి తీశారు, కాబట్టి కాంక్రీట్ కోసం వేశారు, కాబట్టి అక్కడ నీళ్ళు నిలబడితే దాన్ని దుష్ప్రచారం చేశారు. బాగానే ఉంది. అదే అయిపోతే ఈరోజు ఏమంటారు అంత లోతుగా ఎందుకు కడుతున్నారు ఆ బిల్డింగులు, పైనంగా పెంచి కట్టచ్చు కదా అంటాడు ఈ మూర్ఖుడు. ఆ కట్టడమే గోడలు కట్టడం. దాన్ని అలాగే సేమ్ మనం కనుక స్లాబులు ఎలా పోస్తామో గోడలు కూడా అలాగే పోసి నిలబెడతారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఐకానిక్ బిల్డింగులు ఇప్పటికీ మట్టిపోయలేదని బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చూస్తేనే కడుపు మండిపోతుంది. రాష్ట్ర రాజధానిపై ఇంత కక్ష ఆవిడికి, ఆ కేఎస్ ప్రసాద్ అనేవాడికి. నిజంగా మరి మాట్లాడాల్సి వస్తుంది మాకు. లేకపోతే వాస్తవంగా అయితే మేము ఇలాంటి మాటలతో మనకు సంబంధం లేదు. అధికార పార్టీ చూసుకుంటుంది, కానీ రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించింది కదా. ఈ రాష్ట్ర ప్రజల కోసం రాజధాని రాష్ట్రంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి గత 10 సంవత్సరాలుగా రాజధాని లేకుండా, మీకు రాజధాని ఎక్కడంటే చెప్పుకునే సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఎంతో అవమానాలు పడుతూ ఇప్పటికి రాజధాని లేకపోయి, అదే కాక ఆదాయం, రాజధాని లేకుండా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం రావాలంటే రాజధాని నిర్మించాలి, రాజధానికి అనేక కంపెనీలు రావాలి, ఆ కంపెనీల ద్వారా ఉద్యోగాలు రావాలి, తద్వారా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఒక ఆదాయం వనరుగా రాజధాని ఉండాలి. అక్కడికి దేశ విదేశాల నుంచి అనేక మంది రకరకాలమైనటువంటి వ్యాపారాల కోసం వస్తూ ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టి అంటే అక్కడే మహానగరాల్లో మాత్రమే సంపద సృష్టి జరుగుతుంది. అటువంటిది వీళ్ళు అసలు రాజధాని అంటే వీళ్ళకి పడకుండా ఇప్పటికీ మొన్న ఎలక్షన్స్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితి చేసిన అయినా కూడా ఆ సాక్షి టీవీలో కూర్చొని ఇటువంటి పేటీఎం బ్యాచ్ని 250 రూపాయలు రోజుకి 250 రూపాయలు తీసుకుని ఇటువంటి జీతగాళ్ళను పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆ ఈశ్వరు అమాయకంగా ఏంటి వీళ్ళు రాజధాని అసలు తట్టమట్టి తీయలేదు అని అంటారు. తట్టమట్టి తీయింది రోజు పనులు ఆ రకంగా జరుగుతుంటే కన్నులుండి చూడలేని కబోది పక్షుల్లాగా వీళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు కొంతమంది 100 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇదే ప్రచారం, దొంగ ప్రచారం చేస్తున్నారు. నేను అందుకే ఈ అధికారంలో కూటమిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక సలహా ఇస్తున్నా. ఆ పార్టీలతో 3 పార్టీలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మాకు రాష్ట్రం ముఖ్యం, రాజధాని అభివృద్ధి ముఖ్యం, ఈ రాష్ట్రంలో సంపద సృష్టి ముఖ్యం, కంపెనీలు రావటం ముఖ్యం. వచ్చే కంపెనీలు కూడా వీళ్ళు ఏదో ఒక పొలాలు అడ్డం పెట్టి కేసు కూడా వేశారు. ఇది భూములు ఇస్తున్నారు 99 పైసలకి ఇస్తున్నారు అని కోర్టు ముట్టికాయలు వేసింది బాగా. ఎందుకు మీరు ఇలా కోర్టుకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి అది దిగ్గజ సంస్థ కదా, ఆ సంస్థకి ఇస్తే తప్పేంటి? ఫ్రీగా ఇచ్చిన తప్పలేదు. కంపెనీలు రావద్దు కదా, కొత్త రాష్ట్రం కదా, మీకు ఆ మాత్రం ఇది లేదా అని చెప్పి గట్టిగా వేసేసరికి అది ఆగిపోయింది. వెనక్కి వచ్చారు. లేదంటే మళ్ళీ అలాగే ఇదే విదేశాల్లో ఉన్న కంపెనీలు కూడా ఈమెయిల్ పెట్టడం, ఆంధ్రప్రదేశ్కి మీరు రావద్దు, పెట్టుబడులు పెట్టొద్దని అన్ని దేశాలకు ఈమెయిల్ పంపించాడు ఒకడు. వీళ్ళ తరపు నుంచే పోయాడని చెప్తున్నారు టీవీల్లో, ఈ వార్తల్లో కూడా వస్తున్నాయి, చూస్తున్నాం. ఎందుకు ఇంత కక్ష? అంటే రాజధాని అభివృద్ధి కాకపోతే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారా? అసలు రాజధాని అభివృద్ధి కాకుండా ప్రజలు ఎంత బాధలు పడుతున్నప్పుడు మీకు మళ్ళీ ఊరు ఎట్లా వస్తారు?
రాజధాని అభివృద్ధి అవుతున్నప్పుడు మీరు సహకరించి రాజధానికి సహకరించండి. మీరుగా పార్టీని విమర్శించండి, తెలుగుదేశం పార్టీనో జనసేనో బీజేపీనో, లేదా వాళ్ళ విధానాలను విమర్శించండి. కానీ రాజధాని అభివృద్ధి కావద్దు, కంపెనీలు రావద్దు. రాజధాని అసలు ఒక్క చుక్క నీళ్ళు ఎక్కడా లేవు. అది కూడా ఐదు టవర్లలో ఒక్క టవర్ దగ్గర నీళ్లు నిల్చున్నాయి కొంతవరకు. అవి 2 రోజులు ఇప్పుడు తీసేస్తున్నారు, అయిపోద్ది. రోజు పనులు జరుగుతూనే ఉన్నాయి. గత వారం 10 రోజులుగా మా మనవాళ్ళు చాలామంది వెళ్ళిన కూడా అక్కడి నుంచి వీడియోలు చేసి చూపిస్తారు. మనకు కూడా ప్రజలందరూ చూస్తున్నారు అనేక ఛానల్స్లో. అయినా కూడా రాజధాని మీద విషయం చెప్పడం మాత్రం ఈ వైకాపా నాయకులు ఆ ఛానల్లో మానుకుంటే మంచిదనేది వాళ్ళకు ఇచ్చే నేను సలహా. ఇకపోతే దివ్యాంగుల పింఛన్లు, అమాయకులు వికలాంగుల పింఛన్లు తీసేసినారు అని అసలు అది తప్పో ఒప్పో. గత ప్రభుత్వం జిల్లాకి లేదా నియోజకవర్గానికి 1000, 500, 2000 అదనంగా పింఛన్లు ఇచ్చేదని వార్తల్లో చూస్తున్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, పింఛన్లు తీసేయడం తప్పు. మీరు విచారణ చేయండి. ప్రతి గ్రామానికి సచివాలయం ఉంది కదా, సచివాలయాల్లో మీరు ప్రకటించండి. ఎవరైనా తప్పుడు మీరు వికలాంగులు కాని వాళ్ళు కనుక పింఛన్లు తీసుకుంటే మీరు సచివాలయం వచ్చి మీరు చెక్ చేసుకోండి అని బోర్డు పెట్టండి. లిస్ట్ చేయండి. మీకు డౌట్ వచ్చిన లిస్టు, ఆ లిస్టు సచివాలయంలో పెడితే ఆ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎంక్వైరీ చేస్తారు. నిజమా కాదా మొన్న వీడియో తిరుగుతుంది ఒకటి యూట్యూబ్స్ లేదా ఛానల్స్లో, టీవీల్లో, వీటన్నిటిలో. ఒకటి చెయ్యి వెనక్కి కట్టుకొని పింఛన్ తీసుకొని నాకు చేయలేదని జగనన్నకు ఓటేస్తే పింఛన్ ఇచ్చాడు. ఇప్పుడు సరే మళ్ళీ నేను 6000 ఇస్తాను కదా అని చెప్పి, లేకపోతే నేను మళ్ళీ చంద్రబాబు కొట్టేస్తే నా పింఛన్ తీసేసాడని చెప్పి చూపుతుండు. తెల్లారే వాడు డ్యాన్స్ వేస్తూ బాటిల్ ఒకటి పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఫోటోలు దొరికినాయి. ఇటువంటి ఫేక్ పింఛన్లు కొన్ని ఇచ్చే మాట వస్తాం. నాకు తెలిసి కూడా అనేక జిల్లాల్లో మా పార్టీ కార్యకర్తలు సభ్యులు ఉన్నారు. మేము గత 24 ఎన్నికల్లో 25 మంది దాకా ఎంపీలము ఎమ్మెల్యేలము పోటీ చేశాం కాబట్టి చాలామంది తెలుసు. మాకు కొన్ని జరిగినాయి. ఉన్న వాళ్ళే తీసేశారు, వాళ్ళకి నచ్చని వాళ్ళే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసాడనో, లేకపోతే జనసేనకు సపోర్ట్ చేస్తున్నాడనో, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనో, రకరకాలుగా పేర్లు పెట్టి తీసేసిన మాట వాస్తవం. గత వైసీపీ ప్రభుత్వం తీసేసింది. అసలు అర్హులు కాని వాళ్ళకి కూడా ఇచ్చిన మాట కూడా వాస్తవం. కావాలంటే నేను సాక్ష్యాలు నిరూపించగలను, నాకు తెలిసినవి కూడా ఉన్నాయి. అందుకని అయినా అంత మాత్రాన్ని వెంటనే తీసేస్తే వాళ్ళు బాధలు ఇబ్బంది పడతారు కదా. ఇప్పటిదాకా రోజు వాటి మీద ఆధారపడిన వాళ్ళు చేతులు బాగానే ఉండొచ్చు, కాళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ వెంబడి తీసేస్తే అది ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం, మంచి పద్ధతి కాదు. నిదానం వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా తీసేయండి, వాళ్ళు తప్పు జరిగితే. కానీ మీరు దానికి ఒక ప్రాసెస్ పెట్టుకోండి అనేది ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా. ప్రాసెస్ పెట్టుకొని నిర్ధారణ చేసి అప్పుడు తొలగించాలని ఈ ప్రభుత్వానికి ఒక డిమాండ్ మేము పెడుతున్నాం. ఇక మూడవది వచ్చేసి, ఇప్పుడు రాష్ట్రంలో అనేక మంది